కొంతమంది క్రికెటర్లు వయసుతో సంబంధం లేకుండా రఫ్ ఆడిస్తూ ఉంటారు. అలాంటి వారిలో దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ కూడా ఒకడు. దక్షిణాఫ్రికాలో జరిగిన మ్యాచ్లో డివిలియర్స్ 41 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్లో విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2021 తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్ తిరిగి సిఎస్ఏ లీగ్తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ లీగ్లో టైటాన్ లెజెండ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిలియర్స్ బుల్స్ లెజెండ్స్తో జరిగిన మ్యాచ్లో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. డివిలియర్స్ లేటు వయసులో తన విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుండే బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో డివిలియర్స్ కేవలం 28 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 15 సిక్స్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వయసు పెరుగుతున్న డివిలియర్స్లో ఫైర్ ఏమాత్రం తగ్గలేదు. అతడి అసాధారణ బ్యాటింగ్ చూసి అభిమానులు పులకించిపోయారు. క్రికెట్ ప్రపంచం సలాం చేసింది. డివిలియర్స్ దెబ్బకు టైటాన్ లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో బుల్స్ లెజెండ్స్ 14 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్ణుడు ఎంట్రీ ఇవ్వడంతో టైటాన్ లెజెండ్స్ను విజేతగా ప్రకటించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.